హాయ్ హలో అండి, అందరికీ హ్యాపీ దసరా. నేనైతే నా స్టైల్లో మీకు మటన్ బిర్యానీ ముస్లిం స్టైల్లో చేస్తాను. అది ఎలా అనేది చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ముందుగా మనం మటన్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పక్కన అనమాట. కడిగేసుకొని ఒక పెద్ద కడాయి తీసుకున్నాను. కడుక్కున్న మటన్ అంతా కడాయిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తాను. మీరు కూడా సేమ్ నేను ఎలా చేశానో అలాగే చేయండి, బాగుంటుంది. మటన్ అంతా వేసుకున్నాక ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు వేసుకున్నాను. ఆ తర్వాత హోల్ బిర్యానీ మసాలా అంటే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇంకా ఇవన్నీ అనమాట అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక గుప్పెడలో సగం వేసేసుకున్నాను. నేను సోంపు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక సాల్ట్ అనమాట, ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఇదంతా రొటీన్ కదా. ఉప్పు, కారం, పసుపు, అలాగే పెరుగు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అంతే. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా చాలా సూపర్గా వస్తుంది అనమాట. ఇదంతా వేసేసిన తర్వాత ఒక కప్పు అరకప్పు అంతా పెరుగు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పినట్లు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అంటే కొంచెం ఆయిల్ అనమాట. ఒక గుప్పెడు అనుకోండి, అయితే 50 ml అనుకోండి ఆయిల్. 50 ml ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ తీసేసుకొని కొంచెం పెరుగు, ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, చేత్తో చక్కగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఫుల్ నిమ్మకాయ తీసుకోండి. కారము తెలుసు కదా, ఇకంతా బాగా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ మటన్ బిర్యానీ. ఎప్పుడు ఇలాగే చేస్తారు, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఈ మ్యారినేట్ అక్కర్లేదు, మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అలా అయినా పెట్టేసేయచ్చు. ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టండి, బాగుంటుంది. ఇంకో పక్కన నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ వేసాను, ఆయిల్ వేసి 1 kg మటన్ చేస్తున్నాను. ఒక 5 ఉల్లిపాయలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, అలాగే ఇందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోయినాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్ కర్రీ కూడా నేను కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా కడాయిలోనే నేను చేసేస్తున్నాను. చాలా మెత్తగా జ్యూసీగా ఉడికిద్ది అనమాట మటన్ అయితే. అసలు కుక్కర్లో వండితే టేస్టే ఉండదండి. అసలు మీరు ఎప్పుడు కుక్కర్లో ట్రై చేయకండి మటన్ చేయడానికి, మటన్ కర్రీని. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం కలిపేసేయాలి. చక్కగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 నిమిషాలు వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మటన్ అయితే. వెంటనే మూత పెట్టేయకూడదు. మూత పెడితే ఏంటంటే రబ్బర్ లాగా అయిపోద్ది, గట్టిగా అనమాట. సో మూత పెట్టకుండా అలా ఉడికించుకోవాలి, అంటే ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ వాటర్ అంతా సపరేట్ అయిపోద్ది. ఇది ఇప్పుడు వచ్చేసి నేను మటన్ చూపిస్తున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయి చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిందనమాట మటన్ బిర్యానీకి. మటన్ అయితే మనం ఇప్పుడు బిర్యానీలో రైస్ వేయడానికి మటన్లోకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కలిపిన మటన్లోకి ఇక మనము రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడండి. ముక్కలు అప్పుడే సాఫ్ట్ అయిపోయినాయి. నాకైతే జస్ట్ 20 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే కేజీ రైస్ నాకు ఎన్ని వచ్చింది, 2 మగ్గులు, అంటే అర కేజీ బియ్యం రైస్ డబ్బా ఉంటుంది కదా, బియ్యం డబ్బా అంటారు, దాంతో 2 గ్లాసులు 2 డబ్బాలు వచ్చింది. సో అవంతా శుభ్రంగా కడిగేసి నేను ఇంకా వేసుకొని ఇక ఈ మటన్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక డబ్బాకి 2 డబ్బాల వాటర్ అండి. ఇప్పుడు మనం 2 డబ్బాలు వేసాం కాబట్టి 4 డబ్బాలు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మటన్ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి వాటర్ చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు ఎన్ని వేస్తే 1 వేస్తే 2 వేయాలి వాటరు, అట్లా అన్నమాట. ఓకేనా? సో ఇది నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్.
ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ బయట హోటల్ స్టైలు, ముస్లిం స్టైల్ అన్ని విధాలుగా వస్తుంది అనమాట. ఈ విధంగా చేశారంటే అసలు తినే వాళ్ళకి అయితే మీ మటన్ బిర్యానీ తింటే ఫిదా అయిపోతారండి. అంత బాగుంటుంది ఈ మటన్ బిర్యానీ. హోమ్ మేడ్ మటన్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. వెరీ ఈజీ. చాలామంది భయపడతారు మటన్ బిర్యానీ అంటే, వామ్మో ఎలా కష్టమా మనకు వచ్చిద్దా అని. అసలు నో టెన్షన్ అండి. నార్మల్ రైస్తో కూడా చక్కగా చేసేయచ్చు తెలుసా మటన్ బిర్యానీ. ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి. కలుపుకొని చక్కగా మసాలాలన్నీ ముక్కలకి పట్టాలి. అలాగే బియ్యానికి కూడా ఆ మసాలాలన్నీ ఫ్లేవర్ కూడా పట్టాలన్నమాట. చూడండి ఆల్రెడీ ముక్కలు మనకి 80% కుక్ అయిపోయినాయి. 80% కుక్ అయిపోయింది కదా. ఇక ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మీకు రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను అన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇదే టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా నెయ్యి వేసేసి ఒకసారి మొత్తం గంటితో కలిపేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసేయండి బెటరు. 15 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ. అది కూడా గోధుమ పిండితో మొత్తం కవర్ చేసేయాలన్నమాట. ప్లేట్ని అంతటిని ఇలా గోధుమ పిండితో మొత్తం కవర్ చేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి గ్యాపులు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతా పూర్తిగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మటన్ కర్రీ చూపిస్తున్నాను. మనకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి పొడవుగా. ఆ టమాటాలని యాడ్ చేసుకున్నాము. ఇందులో నేను ఇంకా రాళ్ళ ఉప్పు వేసాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ 1.5 స్పూన్ అయితే ధనియాల పౌడర్ తీసుకోండి. మీ కారం ఎంత తింటారో మీ స్పైసీస్నెస్ బట్టి అంతా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. ఓకేనా. నేను మేము తినగలిగే అంత వేసుకున్నాను. నేనైతే అంత కారం ఏమి ఉండదు. మా కారం అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్ రంగు, రుచి, కారం చాలా బాగుంటుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసేయండి. మొత్తం మసాలాలంతా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా మనం మసాలాలు అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. హై కానీ లో కానీ పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మసాలాలన్నీ ఫ్రై అయ్యేదాకా మటన్ని కలుపుకోవాలి. సరే, ఇప్పుడంతా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మీకు ఎంత అంటే గ్రేవీగా కావాలా, పులుసుగా కావాలనేది చూసుకోండి. నాకు కొంచెం పులుసుగా కావాలా కాబట్టి 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ తీసుకొని ఇక మనము ఇది మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. చాలా బాగా కుక్ అయిపోద్ది అనమాట. కుక్కర్ లేకుండా చికెన్ కర్రీ ఈజీగా మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీ కూడా. మీరు కనుక ఇలా చేసి ఉండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. మీరు కూడా గుడ్డలు పట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే చెయ్యి కాలిద్ది. జాగ్రత్తగా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చక్కగా గ్రేవీగా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీ. మీరు కూడా ఇలాగా చెయ్యండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పొగలు బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ పిండిని మూత తీసాను. మనకి బిర్యానీ రెడీ అయిపోతే బయటికి పొగలు వాటంతట అవి గ్యాపులు తీసుకొని బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పొగ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ మటన్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీ. సింపుల్ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి చేయాలన్నప్పుడు కానీ నేను చెప్పినట్టు చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. ముక్క కూడా ఇలా పట్టుకుంటే అలా చక్కగా చితికిపోతుంది. చూసారు కదా ఎంత జ్యూసీగా హోటల్ స్టైలు ఇంకా ముస్లిం స్టైల్ అంటారు కదా, అలా వచ్చిందనమాట. ముక్క చూడండి ఇలా పట్టుకుంటే అలా చితికిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసేయండి మటను. చూడండి ఫ్రెండ్స్, వేడి మటన్ బిర్యానీ చేశాను. ఇంకా మటన్ కర్రీ, మటన్ బిర్యానీ అబ్బా ఏమొచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇంకా ఆగలేకపోతున్నాను. దసరా రోజు చేశాను అన్నమాట. ఈరోజు దసరా కదా. మీ అందరికి కూడా హ్యాపీ దసరా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే మటన్ బిర్యానీ తింటున్నాను. చాలా చూడండి, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. నేను భలే చేస్తాను ఫ్రెండ్స్, ముస్లిం స్టైల్లో చేస్తాను. మీరు కూడా ఫుల్గా చూసేయండి.
వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఈజీ, టేస్టీ అనమాట. ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. కర్రీ కూడా చాలా బాగుంది, ఇలా అంటే తుంపిపోతుంది, అసలు ఎలాంటి కుక్కర్లు ఏమీ అక్కర్లా. కర్రీ పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది.